కరీంనగర్ జిల్లా రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర కోసం దుకాణాల వేలం నిర్వహించారు. జాతర వ్యవస్థాపక చైర్మన్ పిట్టల శ్రీనివాస్, ఈవో రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలం నిర్వహించగా భారీగా ప్రజలు పాల్గొన్నారు. గత జాతరలో దుకాణాల ద్వారా 9.2 లక్షల ఆదాయం రాగా ఈసారి 1.9 లక్షల అదనపు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. జనవరిలో మనకు 28వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు 4 రోజులు సమ్మక్క సారలమ్మ జాతర మేడారం మాదిరిగా అదే తారీఖుల్లో అంతటా కూడా నిర్వహించబడుతుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సుమారుగా 20 వరకు సమ్మక్క సారలమ్మ జాతరలు ఉన్నాయి. అదేవిధంగా రేకుర్తిలో కూడా సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా బయాన్వాల్ జాతర సంవత్సరం వదిలిపెట్టి ఒక సంవత్సరం ఈ విధంగా జాతర చేసుకోవడం జరుగుతుంది. ఈ జాతరకు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల అదేవిధంగా మంత్రి గారు మరియు ఇతర ఎమ్మెల్యే గారు మరియు మేయర్ గారు అందరి సమక్షం లోపల ప్రతి సంవత్సరం కూడా జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాం. ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే నిర్వహించుకున్నటకు గౌరవ కలెక్టర్ గారు ఈ నెల 20వ తారీఖు నాడు వివిధ శాఖలతోటి ఇక్కడ చేయవలసినటువంటి పనుల విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో, వివిధ డిపార్ట్మెంట్ల సహకారంతో, ఇండమెంట్ సహకారంతో జాతర ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు తల్లిని మంచిగా వచ్చి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం ఇంటికి చల్లగా పోయి వాళ్ళ కోరికలను తీర్చుకునేటట్టు ఉండాలని. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.